సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్ 2 అనమాట. సో లాస్ట్ వీడియో మిస్ అయి ఉంటే నేను పైన ట్యాగ్ చేస్తాను, వెంటనే ఆ వీడియోలు చూడండి. సో మనం నెక్స్ట్ బేసిక్స్ అనేది స్టార్ట్ చేసాం. లాస్ట్ వీడియోలో మనం టెర్మినల్ అంటే ఏంటి, కమాండ్ లైన్ అంటే ఎందుకు పవర్ఫుల్, సో ఇవన్నీ మొత్తం క్లియర్ గా చూసేసాం అనమాట. సో అక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నెక్స్ట్ స్టెప్ లో చూసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనం జియోఐలో మౌస్ తో క్లిక్ చేస్తే ఫోల్డర్స్ అనేది ఓపెన్ చేస్తారు, కానీ టెర్మినల్ లో మనకి మౌస్ అనేది ఉండదు అనమాట. సో విజువల్ ఫోల్డర్స్ అనేది ఉండవు. సో మనకి కమాండ్స్ మాత్రమే ముఖ్యం ఈ లినక్స్ లో. సో లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే లెట్స్ డిస్కస్ అబౌట్ 2 కమాండ్స్ అనమాట. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి పీడబ్ల్యూ. సో పీడబ్ల్యూ అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో ఇది అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాం కంప్లీట్ గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో దీంతో పాటు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఎల్ఎస్ అంటే లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంది, లిస్ట్ లో ఆప్షన్స్ ఏముంటాయి, సో ఇవన్నీ క్లియర్ గా 1 by 1 చూద్దాం. సో వీడియో కొత్తగా వచ్చిన మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే లినక్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా ఎండ్ వర్క్ వీడియో చూడండి, క్లియర్ గా మొత్తం క్లియర్ గా చెప్తాను అండ్ మంచి వాల్యూ అనేది పొందుతారు బై ది ఎండ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ లినక్స్ కమాండ్స్ రన్ చేసేదానికి నేను ఒక సర్వర్ అనేది కొనాను అనమాట. సో విచ్ ఇస్ వెరీ వెరీ లెస్ అనమాట. మీరు కూడా ఆ సర్వర్ అనేది కొనొచ్చు. సో కొంటేనే మీరు ఈ లినక్స్ కమాండ్స్ అనేది రన్ చేయగలుగుతారు అనమాట. సో ఈ రోజు ఇంకా లేట్ చేయకుండా పీడబ్ల్యూ, ఎల్ఎస్ అండ్ ఎల్ఎస్ ఆప్షన్స్ మొత్తం క్లియర్ గా చూసేద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూ అంటే ఏంటి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో పీడబ్ల్యూడి అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ షోస్ యువర్ కరెంట్ లొకేషన్ ఇన్ ద ఫైల్ సిస్టమ్, ఇట్ ప్రింట్స్ ద ఫుల్ పాత్ ఫ్రమ్ ద రూట్ టు వేర్ యు ఆర్ రైట్ నౌ. సో అంటే ఏంటంటే, నువ్వు ఏ పాత్ లో ఉన్నావు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్ లో నువ్వు సడన్ గా నువ్వు ఏ పాత్ లో తెలుసుకోవాలంటే ఈ పీడబ్ల్యూడి అండ్ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇంకా క్లియర్ గా నీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ లో ఉన్నావు. సో అపార్ట్మెంట్ లో ఏ ఫ్లోర్ లో ఉన్నావు అని చెప్పి నీకు తెలియదు. సో ఇన్ కేస్ నువ్వు అది తెలుసుకోవాలనుకుంటే నువ్వేం చేస్తావు, సో ఆ అపార్ట్మెంట్ ఫ్లోర్ నెంబర్ ఏదో చూసి నువ్వు ఐడెంటిఫై చేస్తావు, సో నేను పలానా దగ్గర ఉన్నానని చెప్పి. సిమిలర్లీ ఈ లినక్స్ సిస్టమ్ లో కూడా ఏం జరుగుతుందంటే, మనం ఏ పాత్ లో ఉన్నాము అని చెప్పి క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ పీడబ్ల్యూడి అని చెప్పి కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ షోస్ యువర్ కరెంట్ లొకేషన్ ఇన్ ద ఫైల్ సిస్టమ్, ఇట్ ప్రింట్స్ ద ఫుల్ పాత్. సో నువ్వు అది ఎక్కడి నుంచి తెలుస్తుంది, నువ్వు రూట్ పార్ట్ నుంచి నువ్వు ఎక్కడున్నావు, అక్కడి నుంచి హోమ్ డైరెక్టరీ ఏంటి క్లియర్ గా నీకు మొత్తం చెప్తుంది. సో నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎస్, సో నేను ఇప్పుడు ఇక్కడ పీడబ్ల్యూడి అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నాకు చూపిస్తుంది హోమ్ యుబంటు అని చెప్పేసి. సో రూట్ నుండి హోమ్ లో యుబంటు డైరెక్టరీలో ఉన్నా అని చెప్పేసి క్లియర్ గా నాకు పాత్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలాగా మనం పీడబ్ల్యూ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. సో పీడబ్ల్యూ అంటే క్లియర్ గా ఇంకోసారి చెప్తాను చూడండి. సో నువ్వు ఏ పాత్ లో ఉన్నావు క్లియర్ గా ట్రేస్ చేసేదానికి ఈ పీడబ్ల్యూడి అని చెప్పేసి మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎల్ఎస్, సో ఇది ఇంకో కమాండ్ అనమాట, నెక్స్ట్ కమాండ్ ఆఫ్టర్ పీడబ్ల్యూడి. సో ఇప్పుడు నువ్వు పాత్ ఏదో తెలుసుకున్నాం, ఎక్కడున్నో తెలుసుకున్నాం, కానీ ఆ లిస్ట్ లో ఏమున్నాయి, ఆ ఫైల్స్ ఫోల్డర్స్ ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ గా తెలుసుకోవాలంటే మనం ఈ లిస్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఎల్ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో వీటిలో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ కూడా 1 by 1 క్లియర్ గా చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎస్. సో ఎల్ఎస్ అంటే ఏంటి, లిస్ట్. సో లిస్ట్ ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ కరెంట్ డైరెక్టరీ. సో నువ్వు ఏదైతే కరెంట్ డైరెక్టరీ యూజ్ చేస్తున్నామో ఆ కరెంట్ డైరెక్టరీలో ఉన్న లిస్ట్, లైక్ ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ ఎల్ఎస్ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్ యూజ్డ్ కమాండ్ టు సీ వాట్ ఈస్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. సో ఒక ఫోల్డర్ లోపల ఏమేం ఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ గా తెలుసుకోవడానికి మనం ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా మనం రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎల్ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నాకు 3 ఫోల్డర్స్ ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో rev.txt, test.txt అండ్ jar.txt అని చెప్పేసి 3 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి నాకు చూపిస్తాను అనమాట. సో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆ లోపల ఏమున్నాయి క్లియర్ గా తెలుసుకునే దానికి మనం ఈ ఎల్ఎస్ అనేది యూజ్ చేస్తాం. సో వన్ థింగ్ గమనించారా, మనం ఇక్కడ ఈ 3 ఫైల్స్ ఏదైతే ప్రెసెంట్ అయి ఉన్నాయో rev.txt, text.txt, jar.txt, సో ఇవన్నీ హారిజాంటల్ లో రిప్రజెంట్ చేసాయి అనమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తాయి ఈ లిస్ట్ ఫైల్లో, ఈ లిస్ట్ ఫైల్ సిస్టమ్ లో. సో అది లిస్ట్. సో ఇప్పుడు లిస్ట్ చూసాం కదా. సో దీని తర్వాత మనం లిస్ట్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ అనేది క్లియర్ గా 1 by 1 చూద్దాం అనమాట. సో నెక్స్ట్ ఎల్ఎస్ఎల్ అంటే చూద్దాం. సో ఎల్ఎస్ఎల్ అంటే ఏంటి, సో షోస్ ఫైల్స్ ఇన్ లాంగ్ డీటెయిల్డ్ ఫార్మెట్ విత్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇట్ డిస్ప్లేస్ పర్మిషన్స్, ఓనర్ నేమ్, ఫైల్ సైజ్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఫర్ ఈచ్ ఫైల్. సో మనం ఈ ఎల్ఎస్ఎల్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఫైల్లో మనకి ఎల్ఎస్ కమాండ్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో అది మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను చూడండి. సో
ఎల్ఎస్ స్పేస్ -l ఇది ఇస్తే ఏమవుద్ది, సో నాకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది. సో నాకు ఏం ఫైల్స్ ఉన్నాయి, సో ఫైల్ డాట్ టీఎక్స్టీ, ఫైల్ 1, ఫైల్ 2 కిరణ్ లినక్స్, రేవ్ టెక్స్ట్ టీఎక్స్టీ, సో టైం స్టాంప్ టైం ఇచ్చింది అండ్ డేట్ ఇచ్చింది, అది ఎంత స్టోరేజ్ మొత్తం క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో నాకు ఇట్లా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఈ ఎల్ఎస్ఎల్ కమాండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అది యూజ్ చేసినప్పుడే నాకు ఆ ఫైల్లో ఉన్న ఫోల్డర్లో ఉన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేసాం మనం, పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూడి అంటే ఏంటి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఏ పాత్ లో ఉన్నాం తెలుసుకునే దానికి ఈ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఆ తర్వాత ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం ఫైల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి లిస్ట్ అనేది మనం యూజ్ చేసాం. సో లిస్ట్ అంటే ఏంటి, ఆ లిస్ట్ లో ఉన్న డేటా మొత్తం హారిజాంటల్ వేలో మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎల్ఎస్ఎల్. సో ఎల్ఎస్ఎల్ అంటే ఏంటి, ఆ లిస్ట్ లో ఉన్న డేటాలో ఆ డేటా ఏదైతే ఉందో మొత్తం గ్రూప్ నేమ్, పర్మిషన్స్, ఓనర్ నేమ్ డీటెయిల్ గా మనకి ఇచ్చేసింది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఎల్ఎస్ఎల్ కమాండ్. సో నెక్స్ట్ ఎల్ఎస్ఏ. సో ఎల్ఎస్ఏ అంటే ఏంటి, సో లిస్ట్ ఆల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ దట్ స్టార్ట్ విత్ ఎ డాట్. నార్మల్లీ హిడెన్ ఫైల్స్ ఆర్ నాట్ విజిబుల్ బట్ దిస్ ఆప్షన్ మేక్స్ దెమ్ అపియర్ ఇన్ ద లిస్టింగ్. సో ఇక్కడ ఏమంటున్నానంటే, సో ఎల్ఎస్ఏ అనే కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్ గా మనం లిస్ట్ లో ఆ హిడెన్ ఫైల్స్ అనేది చూపించదు అనమాట. సో మనకి ఆ హిడెన్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డాటెడ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కావాలంటే మనం ఈ ఎల్ఎస్ఎల్ అనే కమాండ్ ని యూజ్ చేయాలన్నమాట. సో క్లియర్ గా చూపిస్తాను చూడండి మీకు. సో ఎల్ఎస్ స్పేస్ ఏ. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ డాటెడ్ ఫైల్స్ కూడా నాకు రిప్రజెంట్ చేసాయి. సో ఇక్కడ ఏంది, వన్ మోర్ థింగ్. సో ఇక్కడ డాట్ బ్యాష్ హిస్టరీ, డాట్ బ్యాష్ ఆర్సి, డాట్ లోకల్, డాట్ ఎస్ఎస్హెచ్ ఇట్లా వచ్చింది. సో ఫస్ట్ హిడెన్ ఫైల్స్ అనేది చూపించింది, దాని తర్వాత నార్మల్ ఫైల్స్ చూపించింది అన్నమాట. సో ఇది ఎట్లా ఉంది, సో ఈ ఫార్మాట్ లో ఉంది, హారిజాంటల్ ఫార్మాట్ లో ఉంది. సో ఇదన్నమాట మ్యాటర్. సో నెక్స్ట్ ఎల్ఎస్ క్యాపిటల్ ఏ. సో ఇది బిగినర్స్ కి అంత అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఫర్ నాలెడ్జ్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఎల్ఎస్ఏ అంటే ఏంటంటే, సో వర్క్స్ లైక్ స్మాల్ ఏ బట్ స్కిప్స్ ద టూ స్పెషల్ ఎంట్రీస్ కరెంట్ అండ్ పేరెంట్. సో స్టార్టింగ్ లో మనకి డాటెడ్ హిడెన్ ఫైల్స్ అనేది చూపించింది కదా, సో అవి స్కిప్ చేస్తాను అనమాట, అవి చూపించదు. అవి చూపించకుండా మిగతా ఫైల్స్ అనేది చూపిస్తాను అనమాట. సో అది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎల్ఎస్ స్పేస్, సో చూడండి, సో ఇక్కడ పైన నాకు ఇక్కడ స్మాల్ ఏ నేను పెట్టినప్పుడు ఏమొచ్చింది, నాకు ఈ డాటెడ్ ఫైల్స్ అనేది చూపించింది అనమాట. సో ఇక్కడ నాకు అవి చూపించలేదు. సో అవి చూపించకుండా ఆ రిమైనింగ్ ఫైల్స్ అని చూపించింది. సో ఇది మాక్సిమం చెప్పాను కదా, బిగినర్స్ అంత యూజ్ లేదు. నెక్స్ట్ మీరు ఫర్దర్ గా అదర్ కమెంట్స్ లోకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. జస్ట్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ నేను ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్, సో ఇంత క్లియర్ అనుకుంటున్నాను. సో కన్ఫ్యూజన్ ఏం లేదు గైస్. జస్ట్ నార్మల్ గా పీడబ్ల్యూడి అంటే ఏంటంటే, మనం ఏ పాత్ లో ఉన్నాం తెలుసుకోవడానికి ఈ పీడబ్ల్యూడి అనే కమాండ్ యూజ్ చేస్తాం, సింపుల్. నెక్స్ట్ ఎల్ఎస్ అంటే ఏంటి, లిస్ట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం, మనకి ఏం లిస్ట్, ఏం ఫైల్స్, ఫోల్డర్స్ అనే ప్రెసెంట్ అయి ఉన్నాయో అది తెలుసుకోవాలంటే మనం ఈ ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎల్ఎస్ఎల్. సో ఎల్ఎస్ఎల్ అంటే ఏంటి, ఆ ఫైల్స్ లో ఉన్న డేటా ఏదైతే మనకు కావాలో దానికోసం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ఎస్ఏ అంటే ఏంటి, ఆ హిడెన్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కావాలంటే మనం ఈ ఎల్ఎస్ఏ కమాండ్ అనేది, స్మాల్ ఏ కమాండ్ అనేది యూజ్ చేస్తాం మనం. సో క్లియర్. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఆ స్టార్టింగ్ డాటెడ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి స్కిప్ చేసి రిమైనింగ్ ఫైల్స్ ఇస్తుంది. సో దానికోసం ఈ ఎల్ఎస్ఏ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం, సింపుల్. సో ఎల్ఎస్ అంటే అదొక కమాండ్. సో ఈ ఏ, ఎల్, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, ఎల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. సో మనం ఈ ప్రతి ఒక్క కమాండ్ కి ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఎల్ఎస్హెచ్. సో ఎల్ఎస్హెచ్ అనే కమాండ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నార్మల్ గా మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లేకపోతే 1,00,000 అని రాయాలంటే 1000 అని చెప్పి రాస్తాం. సో అట్లా చూసినప్పుడు ఇట్ లుక్స్ సమ్ బిగ్ వర్డ్ అండ్ ఇట్ లుక్స్ సమ్ మెస్సీ అనమాట. సో మనం దాన్ని జస్ట్ 1,00,000 ని 1L అని రాస్తే సింపుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే లినక్స్ ఫైల్ సిస్టమ్ లో ఏమవుతుందంటే, ఆ ఫైల్ ఒక స్పేస్, ఆ ఫైల్ ఒక స్టోరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ ఒక 1 MB అనుకోండి. సో 1 MB అనేది నార్మల్ గా 100 అట్లా చూపిస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్ లుక్ సమ్ మెస్సీ అనమాట. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఈ ఎల్ఎస్హెచ్. సో ఎల్ఎస్హెచ్ అంటే డిస్ప్లేస్ ఫైల్ సైజెస్ ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లైక్ కేబీ, ఎంబీ ఆర్ జీబీ ఇన్స్టెడ్ ఆఫ్ రా బైట్స్. సో రా బైట్స్ కాకుండా మనకి ఏదైతే హ్యూమన్ రీడబుల్ అని చెప్తున్నారు. సో హ్యూమన్ రీడబుల్ అంటే ఏంటంటే అది కేబీలో కానీ, ఎంబీలో కానీ, జీబీలో కానీ చూపిస్తుంది మనకి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టుగెదర్ విత్ ద ఆప్షన్ టు మేక్ ద సైజ్ కాలమ్ ఈజీ టు రీడ్. సో ఈజీ టు రీడ్, సో మీకు చూపిస్తాను చూడండి. సో ఎల్ఎస్ స్పేస్ హెచ్.
ఇక్కడ 1 KB, 1 MB, 7.3 KB. సో ఆ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కేబీస్ అండ్ ఎంబీస్ లో రిప్రజెంట్ చేసే హ్యూమన్ రీడబుల్ గా మనకి రిప్రజెంట్ చేసే దాన్ని మనం ఏమంటామంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు పైన ఇక్కడ 1024 104084576739 ఇట్లా రిప్రజెంట్ చేసింది అనమాట. సో ఇట్లా రిప్రజెంట్ చేసినప్పుడు మన ఫైల్ ఒక స్టోరేజ్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఇట్ విల్ బి లైక్ సమ్ మిస్సీ అనమాట. సో అందుకోసం మనం ఈ LSLH అని చెప్పే కమాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ LSR, ఇది రికర్సివ్లీ లిస్ట్ అనమాట. రికర్సివ్ అంటే ఏంటంటే రివర్స్ ఆర్డర్ లో కింద నుంచి చూపిస్తుంది అనమాట. సో రికర్సివ్లీ లిస్ట్ ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ ఎవ్రీ సబ్ డైరెక్టరీ. ఇట్ కీప్స్ గోయింగ్ డీపర్ ఇంటూ ఆల్ నెస్టెడ్ ఫోల్డర్స్ అండ్ షోస్ దేర్ కంటెంట్స్ టు అనమాట. సో నేను చూపిస్తాను చూడండి మీకు ఇది LS స్పేస్ LR. సో రికర్సివ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ file.txt అని ఉంది. సో ఫస్ట్ లైక్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ABCDEF అనే ఫైల్ కింద వచ్చింది నాకు. FGHIJK ఇక్కడ వచ్చింది నాకు. KL నెక్స్ట్ L ఏడొచ్చింది. MNOPQR ఇక్కడ వచ్చింది. RST వచ్చింది. UVWXYZ ఇక్కడ వచ్చింది నాకు. సో ఇట్లా రికర్సివ్ అంటే నాకు ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నాకు రికర్సివ్ లో కావాలంటే నేను LSLR అనే కమాండ్ యూజ్ చేస్తాను అనమాట. సో ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇట్లా ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ రికర్సివ్ ఫంక్షన్ ఎక్కువగా మనం యూజ్ చేసేది. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైతే ఫైల్ రీసెంట్ గా మనం చేసామో ఆ ఫైల్ మనకు కావాలంటే కింద నుంచి మనం అది చూసుకుంటూ రావాలన్నమాట. సో రికర్సివ్లీ అంటే ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో కింద నుంచి చూసుకోవాలన్నమాట. దానికోసం ఈ రికర్సివ్లీ ఫంక్షన్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ LST అనమాట. సో LST అంటే ఏంటంటే టైం స్టాంప్ అంటారు దీన్ని. సో సార్ట్స్ అండ్ డిస్ప్లేస్ ఫైల్స్ బై దేర్ లాస్ట్ మోడిఫికేషన్ టైం విత్ ద న్యూయెస్ట్ ఫైల్ షోన్ ఫస్ట్. సో వెరీ యూస్ఫుల్ వెన్ యూ వాంట్ టు క్విక్లీ ఫైండ్ రీసెంట్లీ చేంజ్ ద క్రెడిట్ ఫైల్. సో నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఫైల్లో లైక్ ఏదో ప్రాజెక్ట్ లో ఏమైనా ఫైల్ కానీ అప్డేట్ కానీ చేసి ఏమైనా మోడిఫై చేసి ఏమైనా చేస్తే మనకి అది లేటెస్ట్ గా కావాలంటే దెన్ వీ విల్ బి యూజింగ్ దిస్ కమాండ్. సో LST. సో LST కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రీసెంట్ గా మనం ఏదైనా మోడిఫై చేసినా అప్డేట్ చేసినా మనకి ఆ ఫైల్ కావాలంటే ఈ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను చూడండి. సో LS-LT. సో మనం రీసెంట్ గా ఏ ఫైల్ మోడిఫై చేసామని చెప్తుంది ఇక్కడ టైం స్టాంప్. సో 11/28 కి ఇక్కడ మనం రీసెంట్ గా మనం చేసింది ఈ ఫైల్ అనమాట text.txt. నెక్స్ట్ 11:30 కి jar.txt అనే ఫైల్ ని మనం మోడిఫై చేసామని చెప్తున్నాం అనమాట. సో ఈ టైం స్టాంప్ సో 11/28 11:30 టైం స్టాంప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ టైం స్టాంప్ ఏదైతే ఉందో దానికోసం మనం ఈ లినక్స్ కమాండ్ లో LST అని చెప్పేసి మనం ఎక్కువగా ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో క్లియర్ కదా గైస్. నెక్స్ట్ LSS అనమాట. సో LSS అంటే ఏంటంటే సార్ట్స్ ఫైల్స్ బై దేర్ సైజ్ అండ్ షో ద లార్జెస్ట్ ఫైల్ అట్ ద టాప్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ విచ్ ఫైల్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద మోస్ట్ డిస్క్ స్పేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉన్నాయి. సో ఆ ఫైల్స్ లో నువ్వు ఏ ఫైల్ ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, దానికి ఎంత స్పేస్ అనేది ఉంది, లైక్ అది ఎంత GB లైక్ ఎంత MB అని చెప్పేసి మనకు తెలియాలంటే దానికోసం మనం ఈ LSS అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీకు చూపిస్తాను అది కూడా LS స్పేస్ సో చూడండి ఇక్కడ న్యూయెస్ట్ ఏదైతే ఎక్కువ ఉందో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందో దాన్ని టాప్ లో చూపిస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఇక్కడ file2.txt ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ టాప్ లో చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ rave.txt 7398 file1.txt 1028 అని చూపిస్తుంది. సో ఇలాగా ఏదైతే ఫైల్ ఎక్కువ లార్జ్ స్పేస్ ఆక్యుపై చేసిందో ఆ ఫైల్ అనేది టాప్ లో చూపిస్తుంది. సో మనం అట్లా ఈజీగా ఏ ప్రాజెక్ట్ లైక్ ఏ ఫైల్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది మనకు తెలియాలంటే ఈ కమాండ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ర్యాండమ్ గా మనం ఎత్తుక్కునే దానికన్నా జస్ట్ ఈ కమాండ్ యూజ్ చేస్తే టాప్ లో అదొక ఫైల్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి సో ఈ ఫైల్ అనేది ఎక్కువగా స్టోర్ లైక్ ఎక్కువ స్పేస్ తీసుకుందని చెప్పేసి వీ కెన్ ఫైండ్ అనమాట. సో నెక్స్ట్ LSI.
సో LSI అంటే ఏంటంటే షోస్ ద ఐనోడ్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఫైల్ అలాంగ్ సైడ్ ఇట్స్ నేమ్. సో an anode is a unique ID the Linux system uses internally to identify and track every file on the disk అని ఉందన్నమాట. సో ఈ ఐనోడ్ నెంబర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, డిఫరెంట్ థింగ్. సో మీకు ఫర్దర్ గా వెళ్ళాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది LSI అని చెప్పేసి ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. సో నెక్స్ట్ LS1. So displays one file or folder per line in a clean vertical list. So it is useful when you want to pipe the output to another command or read the list more clearly అనేది. సో మనం ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ క్లియర్ గా వర్టికల్ లైన్ లో జస్ట్ వన్ లైన్ లో మనకి ఇది డిస్ప్లే అవ్వాలంటే, సో జస్ట్ మీకు చెప్తాను, దాని తర్వాత మీకు అర్థం అవుతుంది. LS-1 చూడండి ఏమొచ్చింది నాకు ఇక్కడ. ఫైల్స్ ఏదైతే ఉన్నాయో నీట్ గా క్లియర్ గా వర్టికల్లో ఒకే లైన్ లో ఒకే ఫార్మాట్ లో వచ్చేస్తాయి అనమాట. సో దానికోసం ఆ ఫైల్స్ ఏదైతే రిప్రజెంట్ అయినాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు లైక్ వర్టికల్ లైన్ లో కావాలంటే ఐ విల్ బి యూజింగ్ దిస్ కమాండ్ అనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడు నేను మీకోసం నేను కంప్లీట్ గా అన్ని కమెంట్స్ ఒకేసారి రన్ చేస్తాను చూడండి. సో LS space hyphen LARTH. చూడండి ఇది ఓవరాల్ అవుట్పుట్. సో 807 హైయెస్ట్ ఫైల్ డాట్ ప్రొఫైల్ అనేది, అండ్ లాస్ట్ మాడిఫైడ్ March 1. ఓకే, సో ఇవన్నీ డాటెడ్ ఫైల్స్, సో ఇవన్నీ నార్మల్ ఫైల్స్. సో నెక్స్ట్ డేటా అంతా టైం స్టాంప్ ప్రకారం ఇచ్చింది నాకు, అండ్ ఆల్సో నాకు ఇక్కడ డేటా అంతా KBs అండ్ MBs లో రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మ్యాటర్. సో వన్ మోర్ థింగ్ మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ టోటల్ 1.1 MB అని ఉంది కదా. సో ఇక్కడ ఈ RWRR అంటే రీడ్ అనమాట. ఓకే, సో అదేంటంటే ఫైల్ యొక్క పర్మిషన్స్ అనమాట. సో ఫైల్ పర్మిషన్స్ ని ఇట్లా రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 1 అని ఉంది కదా. సో ఇక్కడ 1 అంటే ఏంటంటే అదొక హార్డ్ లింక్ కానీ లేకపోతే సాఫ్ట్ లింక్ అని అంటాం అనమాట. సో అది వేరే కాన్సెప్ట్. వన్స్ మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి వెళ్ళాక క్లియర్ గా చెప్తాను మీకు ఇంకా. సో జస్ట్ నార్మల్ గుర్తుపెట్టుకోండి. సో ఈ 1 అనేది ఏంటంటే హార్డ్ లింక్ కానీ సాఫ్ట్ లింక్ అనొచ్చు. సో నెంబర్ ఆఫ్ లింక్స్ అని చెప్పేసి టు ద ఫైల్. సో నెంబర్ ఆఫ్ లింక్స్ టు ద ఫైల్ అనే దాన్ని మనం దీంట్లో ఇట్లా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూబంటు అని ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ రిప్రజెంట్ చేసే యూబంటు అనేది మనం ఏమంటామంటే ఫైల్ ఓనర్. సో ఫైల్ యొక్క ఓనర్ అనమాట. సో నెక్స్ట్ యూబంటు అనేది ఇది ఉంది కదా. సో ఇది వచ్చేసి గ్రూప్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అది ఏ గ్రూప్ ఏ డైరెక్టరీ సంబంధించిందో ఈ యూబంటు అని చెప్పేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ 807 అనేది ఏంది చెప్పాను కదా, MBs లో KBs లో రిప్రజెంట్ చేసేదాన్ని. సో 807 అనేది ఫైల్ యొక్క సైజ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ March 31 అని ఉంది. సో March 31 అనేది ఏంటంటే డేట్ అనమాట. సో ఇక్కడ 2024 అదే మొత్తం డేట్ కింద వస్తుంది. తర్వాత ఈ March 31 అనేది క్లియర్ గా మనకి డేట్ కింద వస్తుంది. ఇక్కడ 2024 అంటే టైం స్టాంప్ కింద వస్తుంది అనమాట. అది టైం రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 11:30, 11:32, 7:10, 7:32, 7:33, 7:39, 7:40 ఎట్లా రిప్రజెంట్. సో ఇదంతా టైం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్, ఇవన్నీ హిడెన్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే rave.txt, kiran.txt, file.txt ఏది ఉన్నాయో అవన్నీ ఫైల్ నేమ్స్ అనమాట. సో ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను. సో RW అంటే ఏంటి, 1 అంటే ఏంటి, యూబంటు అంటే ఏంటి, మళ్ళీ యూబంటు అంటే ఏంటి, 807 అంటే ఏంటి, డేట్స్ అంటే ఏంటి, ఫైల్ నేమ్స్. సో ఇవి క్లియర్ గా ఇవి మీకు చెప్తున్నాను అనమాట. సో వన్స్ మనం మళ్ళీ క్లియర్ గా సో చూద్దాము. సో క్విక్ రెఫరెన్సెస్ PWD అనేది. సో PWD అంటే ఏంటంటే వేర్ ఐఎమ్ రైట్ నౌ. సో మన ఫైల్ అనేది మనం ఎక్కడ ఏ పాత్ లో ఉన్నామని చెప్పేసి తెలియాలంటే మనం ఈ PWD ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ LS అంటే లిస్ట్ ఫైల్స్ అనే డైరెక్టరీ. సో ఆ లిస్ట్ ఏమేమి ఉన్నాయో ఆ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లిస్ట్ చేసేదానికి ఈ LS కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ LSL.
సో డీటెయిల్డ్ లిస్ట్ విత్ పర్మిషన్స్ అనమాట. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒక పర్మిషన్ తీసుకొని ఆ లిస్ట్ లోపల ఆ ఫైల్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దానికోసం ఈ ఎల్ఎస్ఎల్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ఎస్ఏ. సో ఎల్ఎస్ఏ అంటే ఏంటంటే షోస్ ఆల్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ అనమాట. సో హిడెన్ ఫైల్స్ తో పాటు నార్మల్ ఫైల్స్ తో పాటు హిడెన్ ఫైల్స్ కూడా మనకి ఈ ఎల్ఎస్ఏ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్ క్యాపిటల్ ఏ. సో హిడెన్ ఫైల్స్ వితౌట్ డాట్ అండ్ డాటెడ్, డబల్ డాటెడ్. సో ఇదేంటంటే ఇది అంతగా బిగినర్స్ యూస్ లేదు, జస్ట్ మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మీకు జస్ట్ ఫర్ నాలెడ్జ్ కి మీకు చెప్తున్నాను అనమాట. సో ఆ డాటెడ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా నార్మల్ ఫైల్స్ రిప్రజెంట్ చేస్తాను అనమాట ఈ ఎల్ఎస్ఏ. సో నెక్స్ట్ ఎల్ఎస్ హెచ్ అనమాట. సో హ్యూమన్ రీడబుల్ సైజెస్. సో ఎల్ఎస్హెచ్ అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ సైజ్. సో ఏదైతే ఫైల్ ఉందో, ఏదైతే డేటా ఉందో అది జస్ట్ మనం నార్మల్ గా 1000 708 అట్లా కాకుండా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో లైక్ కేబీస్ లో కానీ, ఎంబీస్ లో కానీ, జీబీస్ లో కానీ మనకి తెలుసుకోవాలనుకుంటే విల్ బి యూజింగ్ ఎల్ఎస్హెచ్ అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్ఆర్. సో ఎల్ఎస్ఆర్ అంటే లిస్ట్ సబ్జెక్ట్ డైరెక్టరీస్ అనమాట. సో ఇది కూడా అంతగా అవసరం లేదు, నేను వన్స్ ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. సో ప్రస్తుతానికి మనం ఎల్ఎస్ స్మాల్ ఆర్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెప్పాను కదా, మనకి ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ మనకి కింద నుంచి లిస్ట్ అవుట్ చేస్తూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ ఏతో స్టార్ట్ అయితే ఆ ఏ అనేది కింద టాప్ లో బాటమ్ లో ప్రెజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే జెడ్ ఉందో అది టాప్ లో మనకి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో అంటే రివర్స్ ఆర్డర్ అనేది ఎలాగంటే రికర్సివ్ ఆర్డర్ అనమాట. సో కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. సో ఈ ఆర్డర్ ని మనం ఎల్ఎస్ ఆర్ తో మనం ఈ కమాండ్ తో రన్ చేసి చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్టి. సో ఎల్ఎస్టి అంటే ఏంటంటే టైం స్టాంప్ చెప్పాను కదా. సో మన టైం స్టాంప్ ప్రకారం ఈ ఆర్డర్ అనేది మనకి చూపిస్తుంది. సార్ట్ బై టైం నియరెస్ట్ ఫస్ట్. సో రీసెంట్ గా ఏదైతే మోడిఫై చేసామో, రీసెంట్ గా ఏదైతే అప్డేట్ చేసామో ఆ ఫైల్ ని బాటమ్ లో చూపిస్తుంది. బాటమ్ లో చూపించి అంటే బాటమ్ లో ఫస్ట్ చూపిస్తుంది అనమాట. సో లేటెస్ట్ గా అదే నువ్వు మోడిఫై చేసావు, అదే అప్డేట్ చేసావు అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే విత్ టైం తో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్ఎస్. సో ఎల్ఎస్ఎస్ అంటే సార్ట్ బై సైజ్ లార్జెస్ట్ ఫస్ట్ అనమాట. సో చెప్పాను కదా, సో ఏదైతే ఎక్కువ ఎంబీ ఉంది, ఎక్కువ జీబీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫైల్స్ ఉన్నాయి, 10 ఫైల్స్ లో ఏ ఫైల్ అనేది ఎక్కువ జీబీ ఉంది, ఎక్కువ ఎంబీ ఉందో అది టాప్ లో చూపిస్తుంది మనకు. సో ఆ 10 ఫైల్స్ మనం ఎత్తుకోకుండా జస్ట్ ఈ యొక్క ఫైల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ విల్ బి యూజింగ్ దిస్ కమాండ్ అనమాట. సో నెక్స్ట్ ఎల్ఎస్ఐ. సో షోస్ ఐనోడ్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఫైల్. సో ఇది చెప్పాను కదా, ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్ మీకు చెప్తున్నాను, ఫర్దర్ గా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్1. సో వన్ ఫైల్ పర్ లైన్. సో ఇదేంటంటే చెప్పాను కదా, ఇందాక ఫైల్ మీకు చూపించాను. సో ఒకటే ఆర్డర్ లో వర్టికల్ లైన్ లో మీకు ఈ ఫైల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకోసం మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. వీడియో కానీ నచ్చితే క్లియర్ గా అనిపిస్తే నాకు జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయకండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో ఎపిసోడ్ 3 మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ ద నెక్స్ట్ వన్.